In our body, the coordination among all organs and homeostasis is achieved by two systems. One is nervous system and endocrine system. So in the previous class, we discussed about the nerve impulse transmission. So generally, the sense organs, they identify a particular kind of stimulus and they send the signal to brain. Brain will process it and send the appropriate response signal stimulus to the body parts so that our body parts respond according to that stimulus. So that is the function of nervous system. So whereas the endocrine system is also similar kind of system, but here the mediators in the nervous system are the wire-like neurons and nerves. But in endocrine system, the balance or homeostasis among the different kinds of the body parts is achieved by some chemical molecules, chemical mediators, which are called, hormones. So hormones are secreted by special glands called endocrine glands. Okay, so both nervous system and endocrine system, they are jointly called integratory system. ఓకే, నాడీ వ్యవస్థను అంతఃస్రావక వ్యవస్థను కలిపి సమాకలన వ్యవస్థ అంటాం తెలుగులో, ఇంటిగ్రేటరీ సిస్టమ్. ఇవి రెండు ఏం చేస్తాయంటే బాడీలో, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అవర్ బాడీ వెన్ ఎవర్ దెర్ ఇస్ నో, ఈ రెండు కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆకలి అవుతుంది, బాడీ పార్ట్స్ అన్ని ఏంటంటే చాలా వీక్గా అనిపిస్తాయి. ఓకే, బాడీ పార్ట్స్ అన్ని మనకు చాలా వీక్గా అనిపిస్తాయి. వి ఫీల్ వెరీ ఇన్యాక్టివ్. ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ ఐడెంటిఫై చేసి హంగర్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, హంగర్ ఫీలింగ్ ఎక్కడ ఆ ఫీలింగ్ కలుగుతుంది? స్టమక్లో అవుతుంది. సో అప్పుడు మనం వెంటనే ఫుడ్ తీసుకోవాలి, ఎనర్జీ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవాలి, ఓకే అనే ఆలోచనను క్రియేట్ చేస్తుంది. అప్పుడు మన బాడీ ఆర్గాన్స్ లైక్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, ఇవన్నిటికీ, అండ్ ఐస్, ఓకే, నోస్, ఎవ్రీథింగ్, అన్నిటికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఐస్, లెగ్స్, హ్యాండ్స్ ఇవన్నీ కోఆర్డినేటెడ్గా ఫుడ్ ఉన్న దగ్గరికి వెళ్ళడం, అక్కడ ప్రాపర్ యాక్షన్స్ తీసుకొని ఆ ఫుడ్ మన చేతిలోకి తీసుకొని దాన్ని మన హ్యాండ్స్తో పట్టుకొని ఇంకో హ్యాండ్తో తినడం, ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో ఎలా జరుగుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఇదంతా ఒక రకమైన హోమియోస్టాసిస్, బ్యాలెన్స్, కోఆర్డినేషన్. ఓకే, మన ఐస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, బాడీకి, ఓకే, సో మన సెన్స్ ఆర్గన్స్కి, ఇవన్నిటికీ కోఆర్డినేషన్ ఉంటేనే ఈ సింపుల్ థింగ్, ఈటింగ్ అనే ఒక సింపుల్ థింగ్ జరుగుతుంది. మనం తిన్న తర్వాత డైజెషన్ కూడా అవ్వాలి ఆ టైంకి. ఫుడ్ వెళ్ళగానే సో డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ కావాలి, ఎంజైమ్స్ రిలీజ్ కావాలి, ఓకే, అది డైజెషన్ అవ్వాలి. డైజెషన్ అయిన ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలి? అబ్జార్ప్షన్ అవ్వాలి, బ్లడ్లోకి వెళ్ళాలి. బ్లడ్ ఏం చేయాలి? ప్రతి సెల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎక్సెస్ అయిన ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలి? లివర్కి. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఇప్పుడు ఇన్ని ఆర్గాన్స్ ఇందులో ఈ చిన్న ఒక ఈటింగ్ అనే ఒక చిన్న విషయంలో ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. సో వాటన్నిటికీ కోఆర్డినేషన్ అనేది అవసరం. ఆ కోఆర్డినేషన్ నర్వస్ సిస్టమ్ వల్ల జరుగుతుంది. ఓకే, దెన్ endocrine system is also one such kind of system, but it acts differently. Nervous system acts very rapidly, endocrine system acts slowly, but both of these, they achieve the coordination and homeostasis in the body very efficiently. Both of them are jointly known as integratory system. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత బ్లడ్లోకి రీచ్ అయిన డైజెస్టెడ్ ఫుడ్, మెయిన్లీ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్ ఎట్సెట్రా, అవన్నీ మన సెల్స్లోకి వెళ్ళాలంటే మనకు ఇన్సులిన్ హార్మోన్ అవసరం.
ఆ ఇన్సులిన్ హార్మోన్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ఎ హార్మోన్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ మనం బ్లడ్లోకి రీచ్ అయిన డైజెస్టెడ్ ఫుడ్ని మొత్తం ప్రతి సెల్కి రీచ్ అయ్యేటట్టుగా అది ఆ సెల్స్లో ఉన్నటువంటి కన్సర్న్ ఛానల్స్ని కానీ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ కానీ ఓపెన్ చేయడము, లేదా ఈ గ్లూకోజ్ని వాటిలోకి తోసేయడము, ఎక్సెస్ ఫుడ్ని లివర్లోకి వెళ్ళి అక్కడ గ్లైకోజన్గా స్టోర్ కావడం, ఫ్యాట్గా స్టోర్ కావడం, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇన్సులిన్ చేస్తుంది. సో ఇది కూడా ఒక రకమైన కోఆర్డినేషనే, హోమియోస్టాసిసే. ఓకే, లేకపోతే సెల్స్లోకి ఫుడ్ వెళ్ళదు, అప్పుడు సెల్స్ దే విల్ ఆల్ డై, రైట్? సో దిస్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ది హోమియోస్టాసిస్ ఆఫ్ గ్లూకోజ్ బై ది ఎండోక్రైన్ సిస్టమ్. సో ఆ రకంగా ఇవి రెండు కూడా పార్ట్ ఆఫ్ హోమియోస్టాసిస్ systems. Okay, jointly they are called integrated system. Then ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది, ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఒక ప్రత్యేకమైన కెమికల్ మీడియేటర్స్ని ద సీక్రెట్, వాటిని మనం హార్మోన్స్ అంటాం. సమ్ నర్వ్ ఎండింగ్ సీక్రెట్ హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ మనం నిన్న డిస్కస్ చేసినాం. ఏంటి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని, ఎస్టైల్ కొలిన్, గామా అమైన్ బిట్రిక్ యాసిడ్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, లేదా ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, సింపథిన్, ఇవన్నీ కూడా నర్వ్ ఎండింగ్స్ నుంచి రిలీజ్ అయ్యే ఏమంటాం, న్యూరో హార్మోన్స్ లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ లేదా న్యూరో హ్యూమర్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఇవి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ తప్ప, సో నర్వస్ సిస్టమ్ అనేది మెయిన్లీ నర్వ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే కొంతవరకు నర్వస్ సిస్టమ్ కూడా కొన్ని కెమికల్ మీడియేటర్స్ హార్మోన్ల లాంటి కెమికల్ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తాయి అనే విషయం మనకు ఐడియా ఉండాలి త్రూ దేర్ నర్వ్ ఎండింగ్స్. ఓకే, సో దెన్ దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ సో విచ్ హెల్ప్ us to understand broadly the coordination between all the systems. Okay, so yeah, so who coined the term hormone? హార్మోన్ అనే పదాన్ని ఎవరు ముందు ప్రవేశపెట్టారు? బేలిస్ అండ్ స్టార్లింగ్. ఓకే, మొట్టమొదటిగా కనుగొబడ్డ హార్మోన్ ఏంటి? సిక్రిటిన్. ఓకే, సో హార్మోన్స్ కాకుండా ఇంకొక పదం ఉంటుంది విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హార్మోన్స్, దట్ ఈస్ కాల్డ్ ఫిరోమోన్స్. ఓకే, ఇవి హార్మోన్స్ కాదు. ఓకే, సో దే ఆర్ ఏ కైండ్ ఆఫ్ కెమికల్ మీడియేటర్స్, బట్ దే ఆర్ నాట్ హార్మోన్స్. దే ఆర్ మోస్ట్లీ రిలీజ్డ్ అవుట్ సైడ్ ద బాడీ. బాడీ నుంచి బయటకు విడుదల చేయబడితే వాటిని ఫిరోమోన్స్ అంటాం. మోస్ట్లీ అవి ఇన్సెక్ట్స్ అనేటువంటివి వాటి యొక్క ఆపోజిట్ సెక్స్ని కానీ లేదా వాటి తోటి అదర్ ఇన్సెక్ట్స్ని పిలవడానికి కానీ, okay, mostly they release them in the air. So they pass through the along with the air and they reach to their other insects. Okay, and they respond to those pheromones and they reach to the site of place from where they are released. అదొక పదం మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్, ట్రాపిక్ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి. ట్రాపిక్ హార్మోన్స్ అంటే ఏంటి అంటే, ఇవి ఏ గ్లాండ్స్ అయితే ఉంటాయో మన బాడీలో, ఎండోక్రైన్ గ్లాండ్స్, వాటిని స్టిమ్యులేట్ చేసేటువంటి హార్మోన్స్. ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది మన బాడీలో. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే ఒక ట్రాఫిక్ హార్మోన్ అనేది ఉంటుంది. ఏంటిది అది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, సో అదొక రకమైన ట్రాఫిక్. ఇంకా చెప్పాలి, ఇది సెకండరీ ట్రాఫిక్ హార్మోన్. ఇంకా చెప్పాలి అంటే ఈ టిఎస్హెచ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, సో పిట్యూటరీ గ్లాండ్ నుండి టిఎస్హెచ్ రిలీజ్ కావాలి అంటే సో మనకు ఒక ట్రోఫిక్ హార్మోన్ అనేది ఉండాలి. సో ఆ ట్రోఫిక్ హార్మోన్ ఏమవుతుంది అప్పుడు?
TSHRH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్. ఇది దేని ద్వారా రిలీజ్ అవుతుంది? బ్రెయిన్ అనేది హైపోథాలమస్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తే ఇది వెళ్ళి దేని మీద యాక్ట్ చేస్తుంది? థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేసి థైరాయిడ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి ప్రేరేపించి వాటి ద్వారా వాటికి సంబంధించిన హార్మోన్లను రిలీజ్ చేసే హార్మోన్లను మనము ఏమని పిలుస్తాము అంటే ట్రోఫిక్ హార్మోన్స్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది మామూలుగా టెస్టిస్ అండ్ ఓవరీస్ ని అవి స్టిమ్యులేట్ చేసి వాటి నుంచి వాటి యొక్క హార్మోన్స్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తాయి. అడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ అనేటువంటిది ఏం చేస్తుంది? అడ్రినల్ గ్లాండ్ యొక్క కార్టెక్స్ ను స్టిమ్యులేట్ చేసి దాని నుంచి హార్మోన్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. దోస్ ఆర్ ది ట్రాఫిక్ హార్మోన్స్. దెన్ జనరల్గా మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ కి స్పెషల్ డక్ట్స్ అంటూ ఉండవు. మామూలుగా డైజెస్టివ్ గ్లాండ్స్ కి వాటి యొక్క పర్సనల్ డక్ట్స్ అనే నాళాలు అనేటువంటివి ఉంటాయి. ఇది ఒక డైజెస్టివ్ గ్లాండ్ అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైజెస్టివ్ గ్లాండ్, ఓకే, సో దిస్ డైజెస్టివ్ గ్లాండ్ releases its enzymes through its ducts to the place where it should act. ఓకే, సో ఈ డైజెస్టివ్ గ్లాండ్ అనేది ఎంజైమ్స్ ని ఒక ప్రత్యేకమైన నాళం ద్వారా అది ఎక్కడైతే పనిచేయాలో అక్కడ రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ ఈ గ్లాండ్ కి దగ్గరలోనే ఆ ప్లేస్, టార్గెట్ ప్లేస్ ఉంటుంది. రైట్, సో దీస్ ఆర్ ది human endocrine glands, major glands and parts of endocrine system. Hypothalamus, which is master control unit, pituitary gland, which is the master endocrine gland. So pineal gland, thyroid, parathyroid, adrenal, pancreas, thymus, gonads, that means testis and ovaries, placenta. So little contribution from the stomach, kidney, lungs, heart. Let's see about the hypothalamus. So here, this is the ventral part of the diencephalon. ద్వారగోర్ధానికి ఉదరతలంలో ఉండే భాగాన్ని హైపోథాలమస్ అంటాం మెదడులో. So it contains several groups of neurosecretory cells. Yeah, you can see here, మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ న్యూరోసెక్రెటరీ సెల్స్ అండ్ దీస్ ఆర్ దేర్ యాక్సాన్స్. సో ఇది హైపోథాలమస్. సో దానిలో ఇవి న్యూరోసెక్రెటరీ సెల్స్. ఓకే, దే రీచ్ అప్ టు ది ది pars nervosa of neurohypophysis of pituitary gland. So this is pituitary gland. దీనిలో this is anterior part, this is posterior part. Anterior part is called adenohypophysis. Posterior part is called neurohypophysis. So ఇక్కడ వరకు రీచ్ అయ్యి they secrete some releasing hormones. ఓకే, ఈ న్యూరోసెక్రెటరీ సెల్స్ అనేటువంటివి ఇందులోకి ఈ ప్లేస్ లోకి కొన్ని వాట్ వి కాల్ ది న్యూరో హ్యూమర్స్ లేదా రిలీజింగ్ హార్మోన్స్ ని అవి విడుదల చేస్తాయి. అయితే ఇక్కడ కొన్ని మనకు బ్లడ్ వెజల్స్ కనబడుతుంటాయి. ఇక్కడ ఒక ప్లెక్సెస్, ఇక్కడ ఒక బ్లడ్ ప్లెక్సెస్, ఇక్కడ ఒక బ్లడ్ ప్లెక్సెస్. దీన్ని ఏమంటారంటే ఇదేమో హైపోఫైసిస్ అంటే పిట్యూటరీ గ్లాండ్, ఇది హైపోథాలమస్. ఓకే, సో ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ కాబట్టి దాన్ని హైపోఫైసియల్ బ్లడ్ ప్లెక్సెస్ ఆర్ ట్రాక్ట్ అని పిలుస్తాం. ఓకే, ఏ కైండ్ ఆఫ్ పోర్టల్ సిస్టమ్. సో ఈ బ్లూ కలర్, ఈ రెడ్ కలర్ సిస్టమ్ ద్వారా అది రిలీజ్ చేసినటువంటి హార్మోన్స్ అనేటువంటివి మొత్తానికి పిట్యూటరీ గ్లాండ్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అవి ఏం రిలీజ్ చేస్తే రిలీజింగ్ హార్మోన్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని
మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అని పిలవడం జరుగుతుంది. Next. So these are the different kinds of hormones that are releasing and inhibiting hormones released by the hypothalamus. TSH releasing hormone, gonadotropins releasing hormones, growth hormone releasing hormone, growth hormone inhibiting hormone. Okay, adrenocorticotropic releasing hormone. Okay, here prolactin releasing hormone, prolactin inhibiting hormones, MSH releasing hormone, MSH inhibitory hormones. So these are the respected hormones and their respective functions. So releasing hormones stimulate for the release of that particular hormone. For example, TSH releasing hormone acts on the anterior pituitary gland and stimulate it to release TSH. TSH ని రిలీజ్ అయ్యేటట్టుగా ఈ హార్మోన్ అనేది స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మిగతాయి కూడా అంతే. సో ఎంఎస్హెచ్ ఇన్హిబిటరీ హార్మోన్ అంటే ఎంఎస్హెచ్ హార్మోన్ని విడుదల కాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఆ రకంగా హైపోథాలమస్ అనేది రిలీజింగ్ హార్మోన్లను, ఇన్హిబిటింగ్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఓకే, అండ్ పిట్యూటరీ గ్లాండ్ని ఆ రకంగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీన్ని మాస్టర్ ఫెసిలిటీ సెంటర్ అంటాం. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ కాబట్టి దాన్నే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీన్ని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అంటాం. సో దెన్ pituitary gland. So this is the major endocrine gland. So here you can see this is the pituitary gland, which is hanged down from the hypothalamus. ఇది hypothalamus మెదడు యొక్క వెంట్రల్ పార్ట్ ఆఫ్ యాంటీరియర్ బ్రెయిన్. ఓకే, సో ఇది ఇన్ఫాంటిబులం అని పిలుస్తాం, లేదా పిట్యూటరీ స్టాక్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో ఇది ఎండోక్రైన్ పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్. సో దీన్నే మెదడుకు కింద ఉంటుంది. ఫైసిస్ అంటే బ్రెయిన్ అనమాట. సో మెదడుకు కింది వైపు ఉంటుంది కాబట్టి దీన్ని హైపోఫైసిస్ అంటాం. హైపోఫైసిస్ అనే విషయం కన్ఫ్యూజ్ కాకూడదు. హైపోఫైసిస్ ఇస్ నథింగ్ బట్ పిట్యూటరీ గ్లాండ్. సో yeah, it is present beneath the hypothalamus. Okay, it hangs from the hypothalamus. So there is a stalk, pituitary stalk. This is called infundibulum అని అంటాం. ఆ వృంతాన్ని పీయూష వృంతము లేదా ఆలిందము లేదా ఇన్ఫండిబులం ఆర్ పిట్యూటరీ స్టాక్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే, సో స్కల్లో ఒక బోనీ డిప్రెషన్, గుంట అనే ఉంటుంది డిప్రెషన్. సో దాన్ని అది ఎక్కడ, ఏ బోన్ అంటే స్పీనాయిడ్ బోన్, స్పీనకీయ అస్థి. ఓకే, లేదా సేవకము, స్పీనకీయ సేవకం యొక్క బోనీ డిప్రెషన్ దాని యొక్క గుంటలో ఉంటుంది. ఆ గుంటను మనం సెల్లా టర్సికా అంటాం. పీయూష గ్రంథి ఉండేటువంటి గుంటను, డిప్రెషన్ని సెల్లా టర్సికా అంటాం. అందులో పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా బాగా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఓకే, సో ఇది సెల్లా టర్సికా అనమాట. అందులో నుంచి ప్రొటెక్ట్ చేయబడడం అనేది జరుగుతుంది. సో దీనిలో మనకు రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎడినో హైపోఫైసిస్, దాన్ని పార్స్ డిస్టాలిస్ అంటాం. న్యూరో హైపోఫైసిస్, దీన్ని పార్స్ నర్వోజా అంటాం. ఇది కాకుండా మీకు ఇక్కడ ఒకటి పింక్ కలర్లో, సారీ పర్పుల్ కలర్లో ఒకటి కనిపిస్తుంది, దాన్ని పార్స్ ఇంటర్మీడియా అంటాం. అయితే పార్స్ ఇంటర్మీడియా అనేది చాలా మంది ఏం భావిస్తారంటే ఇట్ ఈస్ ది యాంటీరియర్ పార్ట్ ఆఫ్, లేదా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎడినో హైపోఫైసిస్ అనే కొంతమంది భావిస్తుంటారు. ఓకే, ఎనీవే యూ కెన్ రిమెంబర్ ఎడినో హైపోఫైసిస్, పార్స్ డిస్టాలిస్. ఓకే, దిస్ వన్. దెన్ న్యూరో హైపోఫైసిస్, పార్స్ nervosa, this one, pars nervosa, and pars intermedia అంటే ఇది. సో ఎనీవే ఇవి మూడు కాకుండా పైన ఇంకొక పార్ట్ అనేది కూడా ఉంటుంది. దాన్ని అది యాంటీరియర్ పిట్యూటరీ యొక్క పార్ట్ గానే భావిస్తారు. దాన్ని పార్స్ ట్యూబరాలిస్ అని కూడా పిలుస్తారు. పార్స్ ట్యూబరాలిస్, పార్స్ ఇంటర్మీడియా, పార్స్ డిస్టాలిస్, ఈ మూడు కలిస్తే యాంటీరియర్ పిట్యూటరీగా భావిస్తాము. పార్స్ ట్యూబరాలిస్, పార్స్ ఇంటర్మీడియా,
పార్స్ డిస్టాలిస్, ఈ మూడు కలిస్తే యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అని పిలవడం జరుగుతుంది. సో దెన్ సో హియర్ దీనిది డ్యూరింగ్ ఫ్రమ్ embryonic development, so it arises both from the brain and mesoderm. Okay, so here part of the pituitary gland, that is adenohypophysis, అంటే anterior part of the, అంటే ఈ ఏరియా, ఈ గ్రీన్ కలర్ ఏరియా, పింక్ అండ్ ఈ పర్పుల్, దీన్ని ఎడినోహైపోఫైసిస్ లేదా యాంటీరియర్ పిట్యూటరీ, పూర్వ పీయూష గ్రంథి అంటాం. సో ఇది ఓరల్ క్యావిటీ యొక్క రాత్కేస్ ప్యాకెట్ ఆర్ రాత్కే ఆఫ్ ఓరల్ క్యావిటీ నుంచి ఇది అవుట్ గ్రోత్ లాగా డెవలప్ అవుతుంది ఎడినోహైపోఫైసిస్ అనేది. దిస్ ఈస్ న్యూరోహైపోఫైసిస్. ఓకే, సో ఇట్ ఈస్ డెవలప్డ్ యాజ్ అన్ అవుట్ గ్రోత్ ఫ్రమ్ ది ఫ్లోర్ ఆఫ్ ది హైపోథాలమస్. అంటే చాలా మంది ఇది పార్ట్ ఆఫ్ హైపోథాలమస్ గానే భావిస్తారు, ఎందుకంటే ఇది ఎండోక్రైన్ గ్లాండ్ లా కాకుండా ఒక నర్వస్ టిష్యూ లాగానే ఇది కనిపిస్తుంది. ఇందాక న్యూరో సీక్రెటరీ సెల్స్ అనేటువంటివి ఇందులోకే ఓపెన్ అవుతాయి. ఒక్కొక్కసారి డయాగ్రామ్ లో మనకి ఇప్పుడు ఇటువైపు ఉంది కదా, కొన్ని డయాగ్రామ్స్ లో ఇటువైపు కూడా ఇవ్వచ్చు. ఏది న్యూరో హైపోఫైసిస్. సింపుల్ గా చెప్పాలంటే పీయూష గ్రంథిలో రెండు భాగాలు ఉంటాయి, ఎడినో హైపోఫైసిస్ అండ్ న్యూరో హైపోఫైసిస్. ఎడినో హైపోఫైసిస్ అనేది ప్యూర్ గ్లాండ్ నేచర్ కలిగి ఉంటుంది. న్యూరో హైపోఫైసిస్ అనేది అది హాఫ్ గ్లాండ్ హాఫ్ నర్వస్ టిష్యూ లాగా మనకు స్ట్రక్చరల్ గా అనటమికల్ గా అది కనిపిస్తుంటుంది. సో ఈ పోస్టీరియర్ పిట్యూటరీ ఆర్ న్యూరో హైపోఫైసిస్ అనేది హైపోథలామస్ నుంచి ఏర్పడుతుంది పిండ దశ లోపల. ఓకే, పూర్వ పిట్యూటరీ లేదా ఎడినో హైపోఫైసిస్ అనేది ఓరల్ క్యావిటీ యొక్క, ఓకే, సో రాత్కే ప్యాకెట్ అనేటువంటి ఒక ప్యాకెట్ నుంచి అది అవుట్ గ్రోత్ గా డెవలప్ అవుతుంది. సో ఇవి రెండు కలిసిపోవడం వల్ల కంప్లీట్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏర్పడుతుంది. దెన్ సో దిస్ ఈస్ this green, pink and this purple one is anterior pituitary adenohypophysis. This brown one is posterior pituitary or neurohypophysis. Adenohypophysis, it is very important part of all the endocrine glands. It secretes 6 hormones. Growth hormones or somatotrophic hormone. ఇట్లా వేసిన ఒకటి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇట్ ఇండ్యూసెస్ గ్రోత్ ఇన్ ద బాడీ. ఇది ఏం చేస్తుంది? మోస్ట్లీ స్టిమ్యులేట్స్ లివర్ సెల్స్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇట్ ఇండ్యూసెస్ ది ఎలాంగేషన్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్. ఎముకలు కండరాలు పెరగడానికి తోడ్పడుతుంది. ఇట్ ఇండ్యూసెస్ సెల్ డివిజన్ కూడా. ఓకే, సో సెల్ డివిజన్ జరగడం వల్ల గ్రోత్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఇట్ ఇండ్యూసెస్ ఆర్ ఇట్ యాక్సిలరేట్ ది ప్రోటీన్ సింథసిస్. ఆ రకంగా ఇది గ్రోత్ కి తోడ్పడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ప్రొలాక్టిన్. సి హియర్ there are two kinds of hormones that is related to milk. One is prolactin and another one is lactotrophic hormone. So oxytocin. Here prolactin is you can also call as lactogenic hormone or luteotrophic hormone. Okay, luteinizing hormone is different, luteotrophic hormone is different. Okay, just wait, you may be confused with this term. Luteotrophic hormone, you forget about it. Prolactin, you remember. Lactogenic hormone, ఇది ఏం చేస్తుంది? what it does, this is responsible for the enlargement or development of the mammary glands. ఓకే, సో లాక్టో అంటే మిల్క్, అది గుర్తుంచుకోండి. బట్ ఇట్ స్టిమ్యులేట్స్ ఇనిషియేషన్ అండ్ సస్టైన్ ఆఫ్ లాక్టేషన్. అంటే రిమెంబర్, ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ అనేవి రెండు రకాల హార్మోన్స్ రిలేటెడ్ టు మిల్క్.
ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే మిల్క్ తయారీకి తోడ్పడుతుంది. ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే మిల్క్ రిలీజ్ ఫ్రమ్ ది మెమరీ గ్లాండ్స్. ఓకే, ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ది మెమరీ గ్లాండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆక్సిటోసిన్. ఓకే, సో వేరాజ్ మిల్క్ సింథసిస్ కి తయారీకి తోడ్పడేది ప్రొలాక్టిన్ హార్మోన్. ఓకే, సో యు రిమెంబర్ దిస్ వాజ్ ఆస్క్డ్ వన్స్ ఇన్ ఎ సిఎస్ఆర్ ఎగ్జామ్. Then it stimulates initiation and sustain of lactation. That means lactation and milk production anamata. So it maintains corpus luteum, okay, so that the progesterone hormone can be continued during pregnancy period. Okay, so ఆ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి కూడా ప్రొలాక్టిన్ అనేది ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఇది కార్పస్ ల్యూటియంని కాపాడుతూ ఇంకా దాని నుంచి ప్రొజెస్ట్రాన్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ కావడం వల్ల సో కొత్త ఓవ్యులేషన్ జరగదు. ఆ రకంగా ప్రెగ్నెన్సీ అనేది సస్టైన్ అవుతుంది. ఓకే, కొత్త ఎగ్ రిలీజ్ కాదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఎనీవే ప్రొలాక్టిన్ ఈజ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ది మమ్మరీ గ్లాండ్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ కార్పస్ ల్యూటియం. దెన్ thyroid stimulating hormone, simple, it stimulates the thyroid gland to produce thyroxine. Yeah, ACTH hormone, adrenocorticotropic hormone. I'll write here. Adreno అంటే adrenal gland. కార్టికో అంటే adrenal gland లో ఉన్నటువంటి కార్టెక్స్ ని ట్రోపిక్ స్టిమ్యులేట్ చేసే ట్రోపిక్ హార్మోన్. సో ఎడ్రినల్ గ్లాండ్ యొక్క కార్టెక్స్ ని వల్కలాన్ని ప్రేరేపించే హార్మోన్, అధివృక్క వల్కల ప్రేరేపక హార్మోన్ అని పిలుస్తాం. స్టిమ్యులేట్స్ అడ్రినల్ కార్టెక్స్ సో అండ్ induces to release cortical hormones. Okay, so to release L for release of cortical hormones. Follicle stimulating hormone. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. సో దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే ఇట్ ఇండ్యూసెస్ oogenesis, స్పెర్మటోజెనిసిస్ అంటే పాలికిల్స్ డెవలప్ కావడానికి. ఓకే, సో స్పెర్మటోగోనియా డెవలప్ అయ్యి ఓకే ఊగోనియా డెవలప్ అయ్యి వాటి నుంచి ఎగ్ రిలీజ్ కావడానికి స్పెమ్ అనేటువంటి మెచ్యూర్ అయ్యి వాటి నుంచి స్పెమ్స్ రిలీజ్ కావడానికి పాలికిల్స్ ని ఇది ఇండ్యూస్ చేస్తుంది. అంటే ఏంటిది, ఎగ్ డెవలప్మెంట్ కి స్పెమ్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేసేది FSH. సో ఇనిబిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని ఈ సేమ్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఎడినోహైపోసిస్ రిలీజ్ చేస్తుంది. అది FSH యాక్షన్ ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ వాస్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్ రిగార్డింగ్ దిస్ హార్మోన్. సో ల్యూటినైజింగ్ హార్మోన్, దీన్ని ICSH హార్మోన్ అంటాం. సో దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ FSH అండ్ LH. ఈ రెండింటిని కలిపి గొనాడోట్రాఫిన్స్ అంటాం. ఓకే, రెండింటిని కలిపి గొనాడోట్రాఫిన్స్ అంటాం. బట్ ద ఫంక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెన్స్. ఇది ఏంది అంటే ఓవరీని డెవలప్ చేస్తుంది, టెస్టిస్ ని డెవలప్ చేస్తుంది. ఓకే, సో ఫీమేల్స్ లో ఓవరీస్ ని, మేల్ లో టెస్టిస్ ని డెవలప్ చేసి మెచ్యురేషన్ ఆఫ్ ది ఎగ్స్, ఓకే మెచ్యురేషన్ ఆఫ్ ది స్పెర్మ్, డెవలప్మెంట్ ఆఫ్ స్పెర్మ్ కి FSH తోడ్పడుతుంది. బట్ వేర్ యాజ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఆర్ ఇంటర్స్టిషియల్ సెల్స్ నుంచి ఏం హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఆ రకంగా గుర్తుంచుకోవాలి. ఇట్ స్టిమ్యులేట్స్ గోనాడ్స్ టు రిలీజ్ సెక్స్ హార్మోన్స్. ఓకే, ఇది ఒక హార్మోన్. ఓకే, అది ఇంకొక రకమైన హార్మోన్లను రిలీజ్ చేయడానికి ఇది
గోనాడ్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ గోనాడ్స్ టు రిలీజ్ సెక్స్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ రెస్పెక్టివ్లీ. Okay, that is the only function. You should don't be confused between FSH and LH. ఈ రెండింటిని కలిపి మనం గోనాడోట్రోఫిన్స్ అంటాం. సో నెక్స్ట్ ఇది ఎడినోహైపోఫైసిస్ యొక్క 6 హార్మోన్స్. సో పార్స్ ఇంటర్మీడియా అంటే పిట్యూటరీ మిడిల్ లోబ్ అన్నమాట. మిడిల్ లోబ్ ఇట్ ప్రొడ్యూసెస్ మెలనోజైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇట్ హ్యాస్ నో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఇన్ మ్యాన్. మనిషిలో దీనికి పెద్ద రోల్ ఏం లేదు. ఓకే, ఇట్ ఇండ్యూసెస్ మెలనిన్ డిపాజిషన్ ఇన్ హెయిర్. ఓకే, సో హెయిర్లో మనకు నలుపు హెయిర్ కావడానికి కారణము లేదా బ్రౌన్ హెయిర్ కావడానికి కారణము ఈ యొక్క ఎంఎస్హెచ్ హార్మోన్. ఓకే, ఇట్ హ్యాస్ యాక్షన్ ఇన్ లోయర్ వర్టిబ్రేట్స్ లైక్ ఫ్రాగ్ ఫర్ కలరేషన్. ఫ్రాగ్లో బాడీ కలర్ ఫామ్ చేయడానికి ఈ మెలనోజైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది. ఎనీవే, సో దట్ ఈస్ అబౌట్ ది ఎంఎస్హెచ్. అండ్ దెన్ న్యూరోహైపోఫైసిస్. న్యూరోహైపోఫైసిస్ అంటే ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క పోస్టీరియర్ లోబ్ పరలంబికను మనం న్యూరోహైపోఫైసిస్ అంటాం. న్యూరో అని ఎందుకంటామంటే ఇట్ ఈస్ సిమిలర్ టు బ్రెయిన్ టిష్యూ. ఓకే, నర్వస్ టిష్యూ లాగా ఉంటుంది. ఓకే, బట్ పార్ట్ ఆఫ్ హైపోఫైసిస్ లేదా పిట్యూటరీ గ్లాండ్ కాబట్టి ఎనీవే దాన్ని న్యూరోహైపోఫైసిస్ లేదా పార్స్ నర్వోజా అని అంటాం. ఇట్ ప్రొడ్యూసెస్ ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ మరొక పేరేంటి? ADH, యాంటీ డయూరిటిక్ హార్మోన్. ADH, రైట్. సో ఆక్సిటోసిన్ ఇందాక నేను చెప్పాను. ప్రొలాక్టిన్ ఏమో మిల్క్ ని తయారు చేస్తుంది. ఓకే, సో ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది అంటే ఆ మిల్క్ అనేది బయటకి సో తన్నుకు రావడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ డెలివరీ. సో ఫర్ ది మిల్క్ ఎజెక్షన్ ఫ్రమ్ ది మమ్మరీ గ్లాండ్. ఓకే, సో ఆక్సిటోసిన్ ఈజ్ నీడెడ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ది డెలివరీ ఆర్ ఫీటస్ ఎజెక్షన్. సో బై contraction, by inducing contraction of smooth muscles of what we call the uterus. Uterus యొక్క స్మూత్ మజిల్స్ ని కాంట్రాక్ట్ అయ్యేలా చేసి ఓకే ఫీటస్ నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తుంది. సో యా, మేల్లో మనిషికి ఇన్ మేల్ ఫాదర్హుడ్, ఇన్ ఫీమేల్ మదర్ ఎమోషన్ కి కారణం ఏంటి అంటే ఆక్సిటోసిన్ హార్మోన్. ఆక్సిటోసిన్ హార్మోన్ వల్లనే పిల్లల మీద ప్రేమ అనేది అనురాగం అనేది కలుగుతుంది. అది మదర్ కానీ ఫాదర్ కానీ. ఓకే, ఇట్ క్రియేట్స్ ఫాదర్హుడ్ ఫీలింగ్ ఆర్ మదర్హుడ్ ఫీలింగ్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. Vasopressin is another hormone secreted by the neurohypophysis. So it helps for the reabsorption of water in nephric tubule. మనందరూ తెలుసు యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది. సో నెఫ్రిక్ ట్యూబ్యూల్ లోని కలెక్టింగ్ డక్ట్ ద్వారా లేకపోతే డిసెండింగ్ లింబ్ ద్వారా లేకపోతే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా ఆ వాటర్ రీఅబ్జార్ప్షన్ ఎఫిషియెంట్ గా జరగడానికి యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ అనే హార్మోన్ తోడ్పడుతుంది. సో ఎప్పుడైనా బ్లడ్ పిహెచ్ ఇన్ నెఫ్రాన్ లో కిడ్నీలో బ్లడ్ పిహెచ్ తగ్గితే ఇది ఏం చేస్తుంది? వాసో కన్స్ట్రిక్షన్ అంటే ఏంటి? రక్తనాళాలను కంప్రెస్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రెషర్ అనేది రీస్టోర్ అవుతుంది. ఓకే, పెరుగుతుంది. తక్కువ ప్రెషర్ అయినట్టు ఆ రక్తనాళాలను స్క్వీజ్ చేసినట్టు చేయడం వల్ల ఓకే, సో నొక్కినట్టు చేయడం వల్ల ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో దీస్ టూ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హైపోథలామస్. యాక్చువల్గా అవి ఎక్కడ తయారవుతాయి? హైపోథలామస్ లో తయారవుతాయి. తయారైన తర్వాత ఎక్కడ రిలీజ్ అవుతాయి? ఈ యొక్క న్యూరో హైపోఫైసిస్ లోకి విడుదలవుతాయి.
అంటే ఇందాక నేను చెప్పినటువంటి హార్మోన్స్ ఈ న్యూరోసెక్రెటరీ సెల్స్ కావచ్చు లేదా ఇతర సెల్స్ కావచ్చు, దే సీక్రెట్ దేర్ హార్మోన్స్. ఓకే. అండ్ రిలీజ్ దోస్ హార్మోన్స్ ఇంటూ ది పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో ఏమో దీన్ని పోస్టీరియర్ పిట్యూటరీ చూపించాడు. సో ఈ డయాగ్రామ్లో దీన్ని పోస్టీరియర్ పిట్యూటరీగా చూపించాడు. ఎనీవే దాన్ని అటు తిప్పితే లెఫ్ట్, ఇటు తిప్పితే రైట్, అట్లా ఉంటుంది. సో ఈ న్యూరోసెక్రెటరీ సెల్స్ అనేటువంటివి లేదా హైపోథాలమస్ అనేది ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇందులోకి పంపిస్తుంది. ఇందులోకి పోస్టీరియర్ పిట్యూటరీలోకి. అందులో దట్ విల్ బి స్టోర్డ్ దేర్. ఓకే. సో ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. యా. ఎనీవే యాక్చువల్గా అవి హైపోథాలమస్ ప్రొడ్యూస్ అయ్యి ఓకే న్యూరో హైపోఫైసిస్ లేదా పార్స్ నర్వోజాలో నిల్వ ఉంటాయి. పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది నిన్నే చెప్పాను. సో ఇది బ్రెయిన్ అనుకుంటే ఓకే, ఆల్ఫాక్టరీ లోబ్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్, అండ్ దిస్ ఈస్ హైపోథాలమస్. సో దిస్ ఈస్ ఎపిథాలమస్, ఈ పార్ట్. ఓకే. సో ఇది హైపోథాలమస్, ఇది ఎపిథాలమస్. ఎపిథాలమస్ కి ఒక స్టాక్ లాగా బయటకి పొడుచుకొని వచ్చినటువంటి చిన్న గ్లాండ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ పీనియల్ గ్లాండ్. ఇది పీనియల్ గ్లాండ్. ఓకే. సో ఇది బ్రెయిన్ పైన ఉంటుంది కాబట్టి దీన్ని ఎపిఫైసిస్ అంటాం. ఇది ఇందాక చూసిన పిట్యూటరీ గ్లాండ్ కింద ఉంటుంది కాబట్టి హైపోఫైసిస్ అంటాం. సో ఇట్ ప్రొడ్యూసెస్ మెలటోనిన్ హార్మోన్. ఇది మెలటోనిన్ హార్మోన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో ఇట్ మెయింటైన్స్ బయాలజికల్ క్లాక్, ఇట్ మెయింటైన్స్ సర్కేడియన్ రిథమ్, ఇట్ మెయింటైన్స్ స్లీప్ వాక్. సో ఇట్ మెయింటైన్స్ బాడీ టెంపరేచర్, ఇట్ మెయింటైన్స్ metabolism. So it influences or regulates menstrual cycle proper గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్స్ మెయిన్ టార్గెట్ ఇస్ సుప్రా సెరిబ్రల్ న్యూక్లియై ఆఫ్ హైపోథాలమస్. హైపోథాలమస్ లో ఉండే సుప్రా సెరిబ్రల్ న్యూక్లియైని ఇది మెయిన్ గా యాక్టివేట్ చేస్తుంది. విచ్ ఇస్ ద బయాలజికల్ క్లాక్ ఆఫ్ ది బాడీ. వాట్ ఈస్ ద బయాలజికల్ క్లాక్ ఆఫ్ ద బాడీ అంటే బ్రెయిన్ లో ఉంటుంది. ఏంటిది అది? సుప్రా సెరిబ్రల్ న్యూక్లియై అనే ఒక 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 aggregation of neurons part ఉంటుంది. సో దట్ ఈస్ important part that regulates that is the reason for the proper biological clock in the body. Thymus gland, it produces thymosin hormone. ఇది థైమోసిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది థైమస్ గ్లాండ్ అంటే? సో it is present in the thoracic cavity, that is chest region. Okay. So it is mostly attached to trachea, windpipe ki attached చేయబడి ఉంటుంది. Okay. So it produces a hormone thymosin which helps for the maturation of T cells. It also helps for the antibody production. Yeah, this is thyroid gland. So thyroid gland, biggest endocrine gland is, thyroid gland. So pure structure. It is originated in endothermal region. ఓకే. సో అంటే ఎక్టోడర్మ్, మిజోడర్మ్ కాకుండా ఇది ఎండోడర్మ్ నుంచి సో తయారవుతుంది పిండ దశలో. ఆన్ ట్రాకియా, ఇది ట్రాకియా. ఎట్ లారింగ్స్ దగ్గరలో ఇట్ ఈస్ ప్రెసెంట్. అండ్ ఇట్ హ్యాస్ 2 లోబ్స్. దీని యొక్క 2 లోబ్స్ అనేవి ఉన్నాయి. అవి 2 ఇస్తమస్ అనే ఒక కనెక్టివ్ ద్వారా కలపబడతాయి. ఇట్ ఈస్ ఇన్ హెచ్ షేప్ ఆర్ బటర్ఫ్లై షేప్. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒక బటర్ఫ్లై లాగా లేదా హెచ్ షేప్ లో కనిపిస్తుంటుంది. ఇట్ కంటైన్స్ ఫాలికిల్స్ అండ్ స్ట్రోమల్ సెల్స్. దీని లోపల ఉండేటువంటి సెల్స్ ని ఫాలికిల్స్ అండ్ స్ట్రోమల్స్ టిష్యూగా మనం గుర్తిస్తాం. ఇది ఏం చేస్తుంది? థైరాక్సిన్ అండ్ థైరోకాల్సిటోనిన్ హార్మోన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. థైరాక్సిన్ produces 2 forms of hormone,
T3 and T4 అంటే ఇవే థైరాయిడ్ గ్లాండ్ ఇవి కూడా. ఓకే, సో T3 and T4 kinds of thyroids are produced from the thyroid gland. So triiodothyronin T3, tetraiodothyronin T4, both are released from the produced from the synthesized from the tyrosine amino acid. So triiodothyronin is utilized by the cells easily. Okay, ఇందులో T3 అనేది ఇంపార్టెంట్ అని అర్థం. సో tetraiodothyronin very active and short lived. So iodine is present in the thyroxine structure. Okay, so thyroxine main function is it maintains BMR, basal metabolic rate. So then it helps for the maturation of nervous system. It stimulates erythropoiesis. Okay, so then thyrocalcitonin. Okay, it is produced by C cells of thyroid gland. దీనిలో ఉండే C cells అడిషనల్ హార్మోన్ రిలీజ్ చేస్తుందని థైరాయిడ్ కాల్సిటోనిన్ అంటాం. సో ఇట్ హ్యాస్ హైపోకాల్సిమిక్ ఎఫెక్ట్, అంటే కాల్షియం తగ్గించే, అంటే బ్లడ్ కాల్షియం లెవెల్స్ని తగ్గించేటువంటి సో నేచర్ కలిగి ఉంటుంది. రెడ్యూస్ సిఏ+ బ్లడ్ డిపాజిట్స్ ఇన్ హ్యూమన్ మెటలైజేషన్. ఒకవేళ సో దీనివల్ల ఏమవుతుంది అంటే బోన్స్ అండ్ మినరల్స్ లోపల కాల్షియంని, ఎక్సెస్ కాల్షియం అనేది రోల్ చేస్తుంది. సో ఇది రక్తంలో ఉండే ఫాస్ఫరస్ నిల్వల్ని పెంచుతుంది. ఓకే, తర్వాత కాల్షియం నిల్వల్ని రక్తంలో తగ్గిస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. పారాథైరాయిడ్, there are 4 patches like parathyroid glands present on thyroid. ఓకే, ఇట్ సీక్రెట్స్ పారాథార్మోన్ హార్మోన్. ఇది ఎక్కడ ఉంటుంది ఫస్ట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఎక్కడ టు బి ప్రిసైజ్, ఇది 4 patches like parathyroid glands, okay, present on the surface of the, we call the thyroid gland. So anyway, it secretes parathormone. It has hypercalcemic effect. దేనికి PTH కి it increases the blood calcium levels. సో డీమినరలైజేషన్ ఆఫ్ బోన్స్, మనకు ఫుడ్లో కనుక తగినంత కాల్షియం లేకపోతే సో gradually the calcium levels are depleted from the bones and బోన్స్ లోపల కాల్షియం అనేది రిమూవ్ చేయడానికి, ఓకే, బ్లడ్లో కాల్షియం లెవెల్స్ పెరగడానికి తోడ్పడుతుంది. ఓకే, సో ఇట్ ఆల్సో డిక్రీజెస్ ది బ్లడ్ ఫాస్ఫరస్ లెవెల్స్ ఆల్రెడీ. ఓకే, సో హియర్ parathyroid hormone or parathormone has 2 major functions. It increases blood calcium levels. It decreases blood phosphorus levels. It helps formation of calcitriol and active form of vitamin D. Okay, 1,25 dihydroxy cholecalciferol is calcitriol. Okay, so okay. Anyway, so vitamin D in its active form, the calcitriol, so which is more active than the so more absorption of calcium by intestine and effective. సో మనం తినే ఆహారంలో కాల్షియం ఉంటే దాన్ని తిరిగి వెనక్కి సక్సెస్ఫుల్గా, అంటే
బ్లడ్లోకి వచ్చి బ్లడ్లో నుంచి అక్కడ ఉన్నటువంటి సెల్స్, సో సెల్స్ ద్వారా, ఇంటెస్టైనల్ సెల్స్ ద్వారా అబ్జార్ప్షన్ ఎక్కువ అయ్యేలాగా క్యాల్సిట్రయోల్ లేదా విటమిన్ డి అనేది కాల్షియం యొక్క అబ్జార్ప్షన్ కి బాగా హెల్ప్ చేసి రక్తం యొక్క గ్లూకోజ్ను పెంచడం సార్ కాల్షియం లెవెల్స్ ని పెంచే ఆ, గుణాన్ని ఇది కలిగి ఉంటుంది. సో దెన్ అడ్రినల్ గ్లాండ్ లేదా సుప్రా రీనల్ గ్లాండ్ అంటే ఏంటిది? సుప్రా రీనల్ గ్లాండ్ అంటే ఏంటిది? ఇది రీనల్. ఓకే, అంటే ఏంటిది? కిడ్నీ పైన ఉండే గ్లాండ్ కాబట్టి, సో ఎపినెఫ్రాన్ గ్లాండ్ ఆర్ ఎపినెఫ్రిక్ గ్లాండ్ అని లేదా సుప్రా రీనల్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. అడ్రినల్ గ్లాండ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి కార్టెక్స్ అండ్ మెడుల్లా. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది మెడుల్లా. ఓకే, సో ఈ భాగము కార్టెక్స్. ఓకే, కార్టెక్స్ లో చూడండి, జోనా గ్లోమరులోజా, జోనా ఫ్యాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ అనే 3 లేయర్స్ ఉంటాయి. ఓకే, సో జోనా గ్లోమరులోజా ఇట్ సీక్రెట్స్ మినరలోకార్టికాయిడ్స్. ఓకే, it also secretes another most important, that is aldosterone, which helps for the balance of sodium and potassium through the nephric tubule లేదా nephron. So is important mineralocorticoid. So it helps in reabsorption of NA+ and water in nephron. So then angiotensin 2. So there is another point. Angiotensin 2. So during the excretion part, formation of urine part, we have seen active form is angiotensin 2. It induces adolo. It also induces for the secretion of aldosterone. Okay, so then cortisol. Cortisol అంటే it is an important glucocorticoid. It regulates cardiovascular system. So it helps in kidney functioning. And it is anti-inflammatory. మనకు సో దద్దులు రాకుండా, ఓకే, సో రెడ్నెస్, స్కిన్ అలర్జీ రాకుండా సో కాపాడే నేచర్ కలిగి ఉన్నటువంటి హార్మోన్ కార్టిసాల్. ఓకే, సో ఎనీవే మనకి అడ్రినల్ గ్లాండ్ లో 3 భాగాలు ఉంటాయి. అది ఒకటి జోనా గ్లోమరులోజా, రెండోది జోనా ఫ్యాసిక్యులేటా. ఓకే, సో జోనా గ్లోమరులోజా దీని నుంచి మినరలోకార్టికాయిడ్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్డోస్టిరాన్ అనేది ఒక మినరలోకార్టికాయిడ్. ఓకే, దట్ హెల్ప్స్ ఇన్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ Na+ and K+. Yeah, Na+ ions. So it also helps in water in newborn. So render Juno fasciculator. So it the Juno fasciculator secrets గ్లూకోకార్టికాయిడ్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటిని లైఫ్ సేవింగ్ హార్మోన్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఎనీవే కార్టిసాల్ helps in kidney function, regulates the cardiovascular system, anti-inflammatory. Okay, it is responsible for the carbohydrate metabolism in the cell. It suppresses immune responses. So immune response, immune organs also. Okay, so అవి ఓవర్గా రియాక్ట్ కాకుండా
సో కార్టిజాల్ అనే హార్మోన్ అనేది సప్రెస్ చేస్తుంది. సో దెన్ జోనా రెటిక్యులారిస్. ఓకే, సో జోనా రెటిక్యులారిస్ ఇట్ సీక్రెట్ ఆండ్రోజన్స్ అండ్ ఈస్ట్రోజన్స్. అంటే మేల్లో ఆండ్రోజన్స్, ఫీమేల్లో ఈస్ట్రోజన్స్. ఆండ్రోజన్కి ఎగ్జాంపుల్ టెస్టోస్టిరాన్. జోనా రెటిక్యులారిస్ అనేది మగవారిలోను ఆడవారిలోనూ ఉంటుంది. రెండిట్లో ఇట్ మే బికమ్ ఆర్ రెండిట్లో సెపరేట్లీ ఇట్ విల్ పవర్ ఇన్ టు ది blood. Okay, so anyway, androgens and estrogens released by the very slightly, actually very slightly. Right? So Jona reticularis secretion and hormone androgen and estrogens. Androgens and estrogens. Androgens. Sorry. Here we have completed anterior lobe of pituitary. So అందులో మనకి సరే నాట్ anterior lobe of pituitary. We have completed cortical region of the adrenal gland. Adrenal gland లో సో జోనా గ్లోమరులోజా, జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులారిస్ అని 3 భాగాలు ఉన్నాయి. దాన్ని we have seen until now. Okay. Yeah. So brain, second part, that is medulla. Medulla, sir, not brain. So this is adrenal gland యొక్క లోపల భాగాన్ని మెడులా అంటాం. ఇట్ సీక్రెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ విచ్ ఆర్ కెమికల్లీ కాల్డ్ as క్యాటకాలమైన్స్. నిన్న చెప్పాను. సో మనకి అడ్రినల్ గ్లాండ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కార్టికల్ రీజియన్. ఓకే, సో అండ్ ఈ రెడ్ కలర్ది మెడుల్లరీ రీజియన్. కార్టికల్ రీజియన్ has again 3 parts: zona glomerulosa, which secretes mineralocorticoids; zona fasciculata, which becomes secrete different kinds of hormones, cardiovascular function, kidney function, okay, and anti-inflammatory actions, and it is responsible for the carbohydrate metabolism in the body. Zona fasciculata. And zona reticularis produces very slowly by androgens and estrogens are secreted by the zona reticularis. So the inner part of the adrenal gland is medulla. Okay, which secretes epinephrine and or adrenaline, norepinephrine or noradrenaline. So both are same words. So anyway, మనకి okay, so here their amino acid derivatives we have seen. So tyrosine amino acid produces the catecholamines. Yeah, adrenal gland and noradrenal gland. So they are produced during, అవి ఎప్పుడు ప్రొడ్యూస్ చేయబడతాయి? స్ట్రెస్ గా ఉన్నప్పుడు అడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఓకే, ఫైట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో దట్స్ వై ఇట్ ఈస్ called as adrenal gland is called as flight and fright. Okay, so flight అంటే సరే, ఫైట్ అంటే పోరాడడం, ఫ్లైట్ అంటే పారిపోవడం, ఫ్రైట్ అంటే భయపడడం. సో ఇవన్నిటిని నిరోధించే హార్మోన్ ఏంటి అంటే అడ్రినలిన్ హార్మోన్. ఓకే, సో హియర్
It enhances the alertness, dilation of pupil, piloerection, sweat, heartbeat, okay, dilation of bronchioles, and rate of respiration in the body. And it also is responsible for increased blood group. Okay, it enhances the blood glucose. It breaks down the glycogen, lipids, and proteins. Okay, so these are not major functions. So, anyway, adrenal gland is a fight, flight, fright hormone. It enhances alertness. ఓకే. డైలేషన్ ఆఫ్ పీపుల్ కళ్ళు పెద్దగా తెచ్చుకోవడం, పైలో ఎరెక్షన్, గూస్ బంప్స్ రావడం, స్వెట్ రావడం, హార్ట్ బీట్ ఫాస్ట్ కావడం. సో దట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్. సో ఇది రెస్పాన్సిబుల్ ఫర్ ది న్యూ కైండ్ ఆఫ్ it is responsible for the alertness. Okay, so surprising kind of feelings. Okay, fear like feelings, right? So all those feelings are responsible by the adrenaline hormone. Okay, so both adrenaline and noradrenaline hormones have same functions. Okay, but adrenaline is more efficient than the noradrenaline. Okay, it increases the blood glucose levels. It break down the glycogen, lipids, and proteins in the body. In the body. Okay, so that they will be available for the all these emotions. So then inhibin. So actually inhibin అనేది testicular tubules నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్మాల్ హార్మోన్. It prevents the action of follicle stimulating hormone. Okay, so prolactin stimulates to produce crop milk in birds. Oxytocin is also called as pitocin. So it causes orgasm and ejaculation. In cattle, oxytocin increases the spermatosynthesis. Okay, so that is about the adrenal cortical hormone and medullary hormones. So then ప్యాంక్రియాస్, దీని తెలుగులో ఫ్లోమం అని పిలుస్తాం, మనందరికి తెలుసు. ఇది బోత్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎందుకంటే ఇది ఎంజైమ్లో హార్మోన్ రెండు రిలీజ్ చేస్తుంది కాబట్టి. ఎగ్జోక్రైన్ పార్ట్లో ఏముంటాయి, ఎసినై అనేటువంటి కొన్ని ఐలెట్స్ ఆఫ్ కొన్ని ఫాలికల్స్ లైక్ సెల్స్ ఉంటాయి. సో ఎసినార్ సెల్స్, ఎసినై ఇస్ అ ప్లూరల్. సో ఎనీవే, that releases digestive enzymes. Endocrine part of pancreas. So endocrine part of pancreas it is made of islets of Langerhans. So about 1 to 2 million islets of Langerhans ఉంటాయి. Okay, so here ఇందులో ఉండేటువంటి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ అండ్ ఎఫ్ సెల్స్ are very very important. Right, so alpha cells, they secrete glucagon hormone. Glucagon induces blood glucose levels. Okay, so blood glucose levels enhancement అనేది గ్లూకగాన్ వల్ల జరుగుతుంది. అదేం చేస్తుంది, గ్లైకోజన్ విచ్ఛిన్నం చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ హైపర్ గ్లైసిమిక్ ఫ్యాక్టర్. ఎక్కువ గ్లూకోజ్ ని రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి దీన్ని హైపర్ గ్లైసిమిక్ ఫ్యాక్టర్ అంటాం. సో బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. ఏంటిది, ఈ యొక్క గ్లూకగాన్ హార్మోన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇన్సులిన్ హార్మోన్. సో బీటా సెల్స్ secrete insulin hormone, which is very very important hormone for our body. It mainly reduces the blood sugar. It also induces more utilization of glucose by cells.
It induces glycogenesis. It induces fatty genesis. Okay. So it induces glycogenesis. It induces fatty genesis. It is hypoglycemic factor. ఓకే. సో, ఇన్సులిన్ అనేది హైపోగ్లైసెమిక్ ఫ్యాక్టర్ అంటే కూడా బ్లడ్ షుగర్‌ని తగ్గించే హార్మోన్ అని అర్థం. బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది కాబట్టి హైపోగ్లైసెమిక్ ఫ్యాక్టర్ అంటాం. డెల్టా సెల్స్ దే సీక్రెట్ ఏ హార్మోన్ కాల్డ్ సోమాటోస్టాటిన్. ఇట్ ప్రివెంట్స్ యాక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అండ్ థైరాక్సిన్ హార్మోన్స్. ఓకే. ఎఫ్ సెల్స్ దే సీక్రెట్ ప్యాంక్రియాటిక్ పెప్టైడ్ విచ్ ఈస్ ఎ స్మాల్ పెప్టైడ్ కేమ్ విత్ us. ఓకే. సో, హియర్ ప్యాంక్రియాటిక్ పెప్టైడ్ ప్రివెంట్స్ కొలిసిస్టోకైనిన్ యాక్షన్. అంటే బైల్ జ్యూస్ రిలీజ్ కాకుండా ఇది ప్రివెంట్ చేసే హార్మోను ఏంటి అంటే ఈ యొక్క సోమాటోట్రాఫిన్ ఆర్ గ్రోత్ హార్మోన్. ఓకే. సో, ఐల్ స్టాప్ హియర్. I'll send another link